ఇప్పుడు భక్తుల బలరామకృష్ణ, నాకు ఇప్పుడే తెలిసింది, భక్తుల బలరామకృష్ణ గారి జన్మదినం ఈరోజు. వారికి నా జన్మదిన శుభాకాంక్షలు. డైరెక్ట్గా ప్రశ్న అడగండి భక్తుల బలరామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో విధ్వంస పాలనలో ఈ ఎలక్ట్రిసిటీ కూడా బాగా విధ్వంసం జరిగింది అధ్యక్ష. అగ్రికల్చర్ ఏదైతే ఉందో మనకు ప్రధానమైనటువంటి ఆధారం అది. దానికి బోర్లు చాలా కూడా కొట్టుకుని రైతులందరూ కూడా పెండింగ్ ఉండిపోయారు అధ్యక్ష. దానికి కరెంటు కనెక్షన్ ఇవ్వలేదు. ఒక్క మా కాన్స్టిట్యున్సీలో వచ్చేసరికి 350 కనెక్షన్లు ఇప్పటికీ కూడా పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష. అడిగితే డిపార్ట్మెంట్ వారు అడిగితే మెటీరియల్ లేదు, గత గవర్నమెంట్ హయాంలో పర్చేజ్ చేయలేదని చెప్తున్నారు అధ్యక్ష. దీనివల్ల రైతులకు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. మాకు ఎక్కువ కూడా ఈ యొక్క తోటలు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష. ఆ తోటలకి నీళ్లు లేక చెట్లు ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మన యొక్క అద్భుతమైనటువంటి మొన్న బడ్జెట్లో ఈ యొక్క అధిక నిధులు కేటాయించి ఆ యొక్క వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అన్నింటినీ కూడా ఇవ్వాల్సిందిగా కూడా మనకి సభ ద్వారా తమను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే మా యొక్క రాజనగరం నియోజకవర్గంలో 3 సబ్స్టేషన్లు ఎప్పటి నుంచో గత టీడీపీ హయాంలో మొదలు పెడితే వైసీపీ హయాంలో కనీసం 5 ఏళ్లలో కూడా సబ్స్టేషన్లు వేయించలేదు అధ్యక్ష. ముఖ్యంగా చూస్తే మాకు అక్కడ నన్నయ్య యూనివర్సిటీ ఉంది అధ్యక్ష. నన్నయ్య యూనివర్సిటీలో కరెంట్ లేక ఫ్లక్చువేషన్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వెలుగుబంద్ అనే గ్రామంలో, అలాగే ముక్కునాడు అనే గ్రామంలో ఒకటి ఉంది అధ్యక్ష. కోటికేశ్వరంలో ఒకటి ఉంది. ఆ యొక్క 3 సబ్స్టేషన్లు కూడా చాలా అవసరం అధ్యక్ష. అవి ఇమీడియట్గా కూడా చేస్తారని చెప్పేసి, చెయ్యాలని చెప్పేసి మన మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ట్రాన్స్ఫారం కొరత వల్ల వీధి లైట్లు లేకపోవడం చాలా ఏరియాల్లో కూడా మా కాన్స్టిట్యున్సీ అంత ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా సీతానగరం మండలం అని ఉంది అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీలో ఈ రాజనగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలోకి వచ్చేసరికి వర్షాకాలంలో అక్కడ ప్రభావం ఎక్కువ ఉంటుంది వర్షాలు. దానివల్ల పవర్ అనేది చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి అధ్యక్ష. దాని మీద కొంచెం చర్యలు అనేది కొంచెం గట్టిగా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే లైన్ మెన్ కొరత అనేది గత గడిచినటువంటి 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు రిక్రూట్ చేయకపోవడం వల్ల లైన్ మెన్ కొరత కూడా ఉంది. ఆ లైన్ మెన్ కొరత అనేది ఎలా ఉందంటే 4-5 గ్రామాలకు కలిసి ఒక లైన్ మెన్ ఇస్తే ఏదైనా అక్కడ ప్రాబ్లం వస్తే కూడా లైన్ మెన్ అందుబాటులో ఉండట్లేదు అధ్యక్ష. ఈ తక్షణం ఇది మంత్రి గారిని ఈ లైన్ మెన్ విషయం కూడా పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే మాకు పవర్ అనే దాన్ని ఈ యొక్క వ్యవసాయానికి ఇచ్చే కరెంటు ఈ కూలీల సమయంలో ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అధ్యక్ష. నా యొక్క కోరిక ఏంటంటే ఉదయం 6 గంటలకే కూలీలు వస్తారు, కానీ కరెంటు మాత్రం 9 గంటలకి ఇచ్చేసరికి ఈ యొక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఉదయం నుంచి కూడా ఏదైనా అది కొన్ని ఏరియాల్లో పర్టికులర్గా ఈ యొక్క మాకు ఉన్నటువంటి రాజనగరం కాన్స్టిట్యున్సీలో మార్నింగే మొదలవుద్ది వ్యవసాయాలు. దానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దాన్ని ఏమైనా టైంని ఏమైనా అడ్జస్ట్ చేసి మార్నింగ్ ఏదైతే మనం 9 గంటల కరెంట్ అనుకుంటున్నామో ఆ 9 గంటల కరెంట్నే అది ఉదయం పూట ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన అధ్యక్ష. ఈ యొక్క బలరామకృష్ణ గారు, ఇది ప్రశ్నోత్తరాల సమయం. మీరు ఏదైనా ప్రశ్న ఉంటే అడగాలి తప్ప ఇది కోరికలు కోరే సమయం కాదు. ప్రశ్నోత్తరాల సమయం అనేది మీరు మనసులో పెట్టుకుని నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని కాకుండా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించండి. దానికి మంత్రి గారు సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ అధ్యక్ష. నేను కోరుతున్నది వీటిలో ఏమైనా మార్పులు చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందా అని చెప్పి ఈ యొక్క మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. నా యొక్క జన్మదినాన్ని మీరు తమరు అనౌన్స్ చేసినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉగ్ర నరసింహారెడ్డి గారు. సార్, కనిగిరి నియోజకవర్గంలో దాదాపు 329 అగ్రికల్చర్ కనెక్షన్స్ పెండింగ్ ఉన్నాయి సార్. ఆల్రెడీ వాళ్ళు డబ్బు కట్టున్నా కానీ ఇవ్వటం లేదు, కండక్టర్ లేదు, ట్రాన్స్ఫార్మర్స్ లేవని చెప్పేసి రైతులు ఇబ్బంది పడే పరిస్థితుంది. అదేవిధంగా మా జిల్లాలో అయితే 4000 కనెక్షన్స్ పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు సార్. ముఖ్యంగా సార్ దీంతోపాటు ఈ ట్రాన్స్ఫార్మర్స్ దొంగతనం జరిగినప్పుడు అక్కడ విద్యుత్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టమని అంటారు. పోలీసు వాళ్ళేమో మేము కట్టమని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. రైతేమో పంట పండి ఉంటుంది, అక్కడేమో ట్రాన్స్ఫార్మర్ లేక నీళ్లు గట్టక పంట ఎండిపోయే పరిస్థితి ఉంటుంది సార్. ట్రాన్స్ఫార్మర్స్ లేవని వీళ్ళు కేసు పెడితే అవి రికవర్ చేయలేము. అక్కడ ఫైనల్గా రికవర్ చేసినా కూడా ఒక కాపర్ తీగ ఒక్కటి తప్ప ఇంకేం రాశారు. ఎందుకంటే అది పగలగొట్టేసి ఆ కాపర్ కోసం దొంగలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఆ విధంగా కూడా పంట నష్టపోవడం జరుగుతూ ఉంది సార్. అదేవిధంగా ఈ ఆర్టీఎస్ ద్వారా ఎలక్ట్రికల్ లైన్స్ ఏవైతే వేస్తున్నారో అవి రోడ్డు ఎడ్జిన వేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు కొత్తగా స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలతో ఇప్పుడు మారుస్తూ ఉన్నాము.
అవి కొద్దిగా ఇప్పుడే ప్రాపర్ ప్లానింగ్ ప్రకారంగా ముందే అడ్జస్ట్లో వేస్తే భవిష్యత్తులో లైన్ షిఫ్టింగ్ లేకుండా ఇప్పుడు ఎందుకంటే ఏది అడిగినా కానీ విపరీతమైన డబ్బులు అడుగుతారు సార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి ఇప్పుడే ప్లాన్ చేసి ఈ ఆర్డీఎస్ వాళ్ళు ఏదైతే వర్క్ జరుగుతున్నారో దాన్ని చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్. అదేవిధంగా ముఖ్యంగా కనిగిరి ప్రాంతంలో ఈ ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది సార్. మాది క్షామపీడిత ప్రాంతం, వర్షాలు పడవు, సంవత్సరం మొత్తం మీద 10 రోజులు పడతాయో 15 రోజులు పడతాయి సార్. వాటర్ లేక ఈ బోర్ మీద ఆధారిత ఇది సార్ వాటర్ నీళ్ళు తీసుకునే పరిస్థితి. మేము ఈ వాటర్ ప్లాంట్లు పెట్టడం వల్ల దానికి కమర్షియల్గా వేస్తే ఊర్లలో అది మెయింటైన్ చేసుకునే పరిస్థితి కాదు సార్. మాకు నీళ్లు లేక వాటర్ ప్లాంట్లు పెట్టుకుంటున్నా కానీ ప్యూరిఫైడ్ హైటెక్ వాటర్ తాగాలని కనిగిరి ప్రాంత ప్రజల ఆశయం కాదు సార్ అది. కాబట్టి దయచేసి ఆ ఫ్లోరైడ్ ఆర్ఓ ప్లాంట్లకి ఏదైనా రాయితీ ఇస్తారని చెప్పి కోరుతూ ఉన్నాం సార్. కానీ తమాషా ఏంటంటే సార్, రైతులు అడిగిన కనెక్షన్కేమో కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు, కానీ అసైన్మెంట్ ల్యాండ్లలో ఉన్న వాటికేమో వెంటనే కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు, ఇల్లీగల్ లేఅవుట్స్లో కనెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దయచేసి అటువంటి వాటి మీద దృష్టి పెట్టమని చెప్తూ ఉన్నాం సార్. మరి అదేవిధంగా ఈ ఇళ్ల మీద లైన్లు పోతున్నాయి సార్. అది గతంలో వాళ్ళు లైన్ కింద ఇల్లు కట్టుకున్నా ఇప్పుడు పరిస్థితి అయితే మనం అక్కడ పట్టాలు ఇచ్చాము, ఆ పట్టాలు ఇచ్చిన దానివల్ల వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. చిన్నపిల్లలు మిద్దె మీదకి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరగటం, చనిపోవడం జరుగుతుంది. వారికైతే కాంపన్సేషన్ ఇస్తున్నాం, కానీ ఆ లైన్లు మార్చే పరిస్థితి గురించి పెద్ద దృష్టి పెట్టలేదు. ఏదైనా మార్చమని అడిగితే మంత్రి గారు కానీ మేము డిపార్ట్మెంట్లో కానీ డబ్బు కట్టమని అడుగుతూ ఉన్నారు సార్. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తున్నారంటే సార్, ఈ లైన్లు వేసేటప్పుడు కూడా ఉగ్ర నరసింహారెడ్డి గారు మీరు కూడా ఆయనకి లాగా కోరికలే కోరుతున్నారు సార్. కోరికలు ఇది క్వశ్చన్ అవర్, ప్రశ్నోత్తరాల సమయం, ఇది చేసే అవకాశం ఉందా, ఇది మీరు చేస్తారా అన్నట్టుగా ఉండాలి తప్ప అది అడగట్లా. మీ కోరికలన్నీ చెప్తున్నారు. సో దయచేసి రెస్ట్రిక్ట్ చేసుకోండి సార్. అదేవిధంగా ప్రశ్నోత్తరంగా అడగండి. అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లకి ఏమన్నా పవర్ కనెక్షన్ ఇచ్చే అవకాశం ఉందా సార్? ఇది అడిగిన క్వశ్చన్కి దీనికి కొద్దిగా డివియేషన్ ఉన్న సమస్యలు సార్. మంత్రి గారి దృష్టి తీసుకుపోతే భవిష్యత్తులో ఏమైనా పని జరుగుతుందని ఆశతో అడుగుతున్నాం సార్. ధన్యవాదాలు. ఎవరిలో మాట్లాడుకోవచ్చు. సత్యానందరావు గారు చాలా క్లుప్తంగా, కోరికలు వద్దండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈనాడు ఈపీడీసీఎల్ ద్వారా రైతు వారి అప్లై చేసిన అగ్రికల్చర్ కనెక్షన్స్కి 3200 ఈపీడీసీఎల్ పరిధిలో పెండింగ్లో ఉన్నాయని గౌరవ మంత్రి వారు, ఇంధన శాఖ మంత్రి వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది కొత్తపేట నియోజకవర్గంలో కూడా రైతులు దరఖాస్తు చేసి ఉన్నారు. వారికి కొత్తగా మనం మళ్ళీ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చి ఉండలేదు. వారికి ఏదైనా షెడ్యూల్ టైం పెట్టుకుని రైతులకు, ఎందుకంటే అగ్రికల్చర్ మోటార్కి అప్లై చేసుకుని వెంటనే వస్తే వారు ఉత్పత్తులు చేసుకోవడానికి, పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుందని ఎదురుచూపులు చూస్తారు అధ్యక్ష. వాటి మీద ఏదైనా ఒక టైం బాండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని అప్లై చేసిన తర్వాత కొద్దిగా ఎంతకాలంలో ఆ కనెక్షన్స్ ఇవ్వగలనేది కూడా ఒక ప్రణాళిక తీసుకుంటే బాగుంటుంది ఒకటి అధ్యక్ష. రెండవది, అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా ఫెయిల్ అవుతుంటాయి అధ్యక్ష. అవి రిప్లేస్ చేయడానికి రోజుల తరబడి 10 రోజులు, 15 రోజులు, నెలలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు, పవర్ రిఫార్మ్స్, కొంత టైం బాండ్ పెట్టి వెంటనే వాటిని రిప్లేస్ చేయడం జరిగేది. దానివల్ల రైతులు పంటలు ఎండిపోకుండా వెంటనే నీరు అందివ్వడానికి అవకాశం ఉండేదండి. ఆ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఇప్పుడు మా జిల్లాలు విడిపోయిన తర్వాత 3 జిల్లాలు అయ్యాయండి. అది రాజమండ్రి, కాకినాడ, అమలాపురం. ఈ హెడ్ క్వార్టర్స్ ద్వారా బాగా కొద్దిగా అందివ్వడంలో ఆలస్యం అవుతూ ఉంది. దాన్ని కొంచెం రెగ్యులేట్ చేసి ఇమీడియట్గా ఎక్కడ అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ పోయినా రిప్లేస్ చేసేలా ఒక టైం బాండ్ కూడా, దానికి కూడా ఒక ప్రణాళిక తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా రైతులకి డే టైం 9 గంటలు సరఫరా చేయడం కోసం కూడా ఇప్పుడే అధిగమిస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని చోట్ల ఇంకా అందేలాగా ఉన్నారు. దాని మీద కూడా ఒక విధమైన ఇప్పుడు సోలార్ ప్రాజెక్టులు పెట్టి తద్వారా కూడా రైతులకి అందివ్వడం కోసం మరి ఈనాడు ఎన్డీఏ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు 95లో రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఈనాడు విద్యుత్ రంగం పరిడివెళ్తూ ఉంది అధ్యక్ష. ఎన్ని ఆటుపోట్లు గత ప్రభుత్వంలో ఎన్ని దెబ్బలు తిన్నా కూడా నిలదొక్కుందంటే ఆనాడు ఆయన చేసిన కార్యక్రమాలే. దాన్ని మళ్ళీ ఇప్పుడు కొనసాగింపుగా మళ్ళీ విద్యుత్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం డే టైము రైతులకి 9 గంటలు సరఫరా చేయడం కోసం కూడా నిర్ణయం తీసుకోవాలనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష.